సిటీలో కురుస్తున్న వర్షాలకు దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రోజురోజుకు వైరల్ జ్వరాలు పెరిగిపోతున్నాయి. నీటి కాలుష్యంతో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. డయేరియా వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వానాకాలంలో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిమ్స్ డాక్టర్ ప్రతిభలక్ష్మితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వర్షాలు కురుస్తుండడంతో వ్యాధుల తీవ్రత కూడా అంతకంతకు పెరుగుతుంది. వర్షాలు ముదిరిన కొద్దీ వ్యాధుల సంఖ్య కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధుల బారిన పడకుండా ఉంటాము, దాని నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు డాక్టర్ ప్రతిభలక్ష్మి ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఏ రోగాలు వస్తాయి, వాటికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వాతావరణ మార్పు వల్ల వర్షాలు పడుతూ ఉండడంలో ముఖ్యంగా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుందండి. అంటే నార్మల్గా ఉండే వైరస్ ఇప్పుడు ఎక్కువ రెప్లికేట్ అవ్వడం వల్ల ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుంటది. సో జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు అట్లాంటివి దాని కామన్ లక్షణాలు. సో ఫ్లూ బారిన పడ్డవాళ్ళు ముందుగా కంగారు పడకూడదు. ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. టైం టు టైం టెంపరేచర్ ఉంటే దానికోసం పారాసిటమాల్ అయితే వేసుకుంటూ ఉండాలి. కంట్రోల్ అవ్వకపోతే 2-3 రోజుల్లో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. అది కాకుండా ఇప్పుడు దమ్ము, ఆస్తమా లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ముందుగానే ఉన్నవాళ్ళు ఈ చలికాలం వల్ల, ఈ వాతావరణం వల్ల వాళ్ళకి అది ఆయాసం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్హేలర్ అనేది చాలా బెటర్, ఇప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇన్హేలర్ వాడడం వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయాసం నుంచి చాలా చక్కగా ఉపశమనం లభిస్తుంది. కాదు దమ్మున్నా కూడా నేను ఇన్హేలర్ వాడను అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు మాత్రం తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఊపిరితిత్తుల సమస్యలు దీర్ఘకాలికంగా ఎఫెక్ట్ అయితే గుండె మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. తర్వాత వర్షాకాలంలో ఉండే ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే నీటి ద్వారా వ్యాప్తి చెందే జబ్బులు. అంటే ఇప్పుడు మురుగునీరు అనేది మంచినీటితో కలిసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో కంపల్సరీ వేడి చేసి చల్లార్చి వడగట్టిన నీరు మాత్రమే తాగాలి. లేదు అంటే ఆరోస్ కానీ ఫిల్టర్స్ కానీ ఉన్న వాళ్ళైతే అవి మాత్రమే తాగాలి. బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేసే బెటర్. ఎందుకంటే అంత పరిశుభ్రత అనేది బయట మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇట్లాంటి వాతావరణంలో. కాబట్టి బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. వేడివేడి ఆహారమే తినండి. అంటే చల్లారిపోయిన ఆహారము అలాంటివి కాకుండా తర్వాత ఆహారాన్ని ఈగల నుంచి కాపాడడం అట్లాంటివి కూడా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలుగానే అనిపించవచ్చు. కానీ ఇప్పటికి కూడా అనేక పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈవెన్ సిటీలో కానీ మనం బయట ఎక్కడైనా ఫుడ్ తినే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలియకుండానే ఈగలు వ్యాప్తి చెందడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వాడడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో చేతుల పరిశుభ్రత అనేది కూడా మనం చేతులు ఎక్కడ పడితే అక్కడ పెడతాం. సో ఫుడ్ కి అనుగుణంగా అంటే మనం తినేటప్పుడు ఖచ్చితంగా చేతులు శుభ్రంగా పెట్టుకోవడము, హోమ్ మేడ్ ఫుడ్, వేడిగా ఉన్న ఆహారం మాత్రమే తినడము, వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగడము, అట్లాంటి వాటితోని మనం ఆహారం ద్వారా మరియు వాటర్ ద్వారా వ్యాప్తి చెందే జబ్బుల నుంచి మనని మనం కాపాడుకోగలుగుతాం. అలాంటివి ఏమైనా అయితే కూడా ఒకవేళ వాంతులు, విరేచనాలు అట్లాంటివి అయితే కూడా ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏమి చేసినా 24 గంటల నుంచి 48 గంటల వరకు విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా అని చెప్పేసి విరేచనాలు అవుతున్నాయి అని లేకపోతే వాంతులు అవుతున్నాయి అని తినడము అంటే తాగడము ఆపేయకూడదు పూర్తిగా. ముఖ్యంగా చంటి పిల్లలు, వృద్ధులు తొందరగా ఎఫెక్ట్ పడతారు. అంటే అలాంటి వాళ్ళు దీనివల్ల ఎక్కువ సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే చంటి పిల్లలకి ఎవరికైనా విరేచనాలు అవుతుంటే ఫుడ్ ఇవ్వడం ఆపకూడదు. ఓఆర్ఎస్, అది కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కాదు, టెట్రా ప్యాక్స్ అస్సలే కాదు. ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్స్ చాలా ప్రమాదకరం. దానిపైన ఓఆర్ఎస్ అని పెద్ద పెద్ద అక్షరాలు రాసి ఉంటుంది, కానీ కింద మాత్రం చిన్నగా దిస్ ఈజ్ నాట్ ఓఆర్ఎస్ అని రాసి ఉంటుంది. మీరు గమనించి చూస్తే మీకు కనిపిస్తుంది. సో ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్స్ ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. ఎలక్ట్రాల్ పౌడర్ కానీ లేకపోతే WHO రికమెండెడ్ ఫార్ములా అది ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఉంటాయి, అవి మాత్రమే 1 లీటర్ ప్యాకెట్లో 1 ప్యాకెట్ కలిపేసుకొని అది 1 రోజు లోపు కంప్లీట్ అయ్యేలాగా తాగాలి. పిల్లలకు కూడా చెంచాతోని కొద్దిగైనా సరే పదే ఇస్తూ ఉంటే వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. తర్వాత పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే సాబుదానా, పెరుగు ఎక్కువ తీసుకుంటుంటే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కంట్రోల్ అవ్వట్లేదు, మరీ ఎక్కువగా ఉన్నాయి, గ్లూకోజ్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే మాత్రం ఆలస్యం చేయకుండా హాస్పిటల్ తీసుకోవాలి. వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా, టైఫాయిడ్ కానీ మలేరియా కానీ లేకపోతే ఈ మధ్య ఎక్కువగా డెంగ్యూ కేసులు కూడా చూస్తున్నాం. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? దోమల వల్ల వ్యాప్తి చెందే జబ్బులు అంటే డెంగ్యూ, చికెన్ గున్యా అట్లాంటివి దోమల వల్ల వ్యాప్తి చెందుతాయి అనమాట. కాబట్టి మన పరిసరాల్లో దోమలు ఎక్కువ లేకుండా జాగ్రత్త పడడం, దోమలు కుట్టకుండా జాగ్రత్త పడడం. ముఖ్యంగా పిల్లలు పగటిపూట పుట్టే దోమల ద్వారానే డెంగ్యూ ఫీవర్ వస్తుంది, రాత్రిపూట కుట్టే దోమల ద్వారా మలేరియా వస్తుంది. సో పిల్లలు బయట ఎక్కడ ఆడుకోవడానికి వెళ్తే అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉండేలాగా చూసుకోవడము, ఎక్కువ దోమలు ఉండే ప్లేస్లో వెళ్లకుండా ఉండడము, డోర్స్కి మెష్ లాగా పెట్టడము, తర్వాత
వాళ్ళకు ఫుల్ క్లోత్స్ వేయడము, అలాంటి చిన్న చిన్న జాగ్రత్తల వల్ల వాళ్ళని దోమకాటు నుంచి కాడవచ్చు. దోమలు వ్యాప్తి చెందకుండా మన చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చూడడము. ఒకవేళ ఎక్కడైనా నీరు నిల్వ ఉన్న నీటి గుంటలు అట్లా ఏమైనా ఉంటే కొద్దిగా దాంట్లో ఒక చుక్క కిరోసిన్ వేస్తే అప్పుడు దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. అట్లాంటి చిన్న చిన్న మెథడ్స్ మనకు ప్రతి చోట కనిపిస్తాయి, కానీ మనం దాని గురించి కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి. అలాంటివి చేయడం వల్ల దోమల వ్యాప్తిని ఆపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమలు ఇంట్లోకి రాకుండా ఆపాలి, దోమలు మళ్ళీ కుట్టకుండా ఆపాలి. మస్కిటో రిపెలెంట్స్ కూడా హెల్ప్ చేస్తాయి, కానీ వాటితో కొన్ని రకాల శ్వాసకోశ వ్యాధులు అట్లాంటివి కూడా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ లాగా తయారవుతుంది. సో అది కొద్దిగా లిమిటెడ్గా వీలైనంత వరకు అవసరం ఉన్నంత వరకు వాడుకునేలాగా మనం చూసుకోవాలి. థ్రాంబోసైటోపినియాతో మరణాలు జరిగే రోజులు ఇప్పుడు లేవు చాలా వరకు. ఓన్లీ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఏంటంటే ఒంట్లోని నీరంతా పోవడం వల్ల వాళ్ళు క్రిటికల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని బీపీ చెక్ చేసుకుంటూ ఉండడము, తర్వాత ఏదో ఒకటి రెగ్యులర్గా ఓరల్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం అనేది మోర్ ఇంపార్టెంట్. డెంగ్యూ నెంబర్లను బట్టి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. 20,000కు తగ్గితే కానీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్లేట్లెట్స్ అనవసరంగా కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి తగ్గుతుందని ప్రతిరోజు చూసుకొని డాక్టర్లను ఇబ్బంది పెట్టి ప్లేట్లెట్ ఎక్కించుకునే పరిస్థితి తెచ్చుకోకండి. పర్వాలేదు, ఏమైనా బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం అప్రమత్తంగా ఉండాలి, లేదంటే జస్ట్ మానిటర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. రైనీ సీజన్లో ఈ గర్భిణీలు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లల విషయంలో ఏం జాగ్రత్తలు చెప్తారు? గర్భిణీలైనా వృద్ధులైనా చిన్నపిల్లలైనా నేను ఇప్పటివరకు చెప్పినట్టుగానే సో వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడము, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మురుగు నీటిలో కొందరు నడుస్తారు, లేకపోతే బైకర్స్ కానీ వాళ్ళ మీద నీళ్లు పడుతుంటాయి. అదే విధంగా ఆ మురుగు వాసన కూడా చాలా చోట్ల నుంచి వస్తుంటుంది. సో ఇట్లాంటి టైంలో వీటి వల్ల ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మురుగు నీటితోని అనేక రకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నీటిలోంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ అదే ఇంట్లోకి రావడం వల్ల మనం ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ ఇంట్లోకి తీసుకొచ్చిన వాళ్ళము అవుతాం. నెక్స్ట్ ఆ నీళ్లు మంచినీళ్ళలో కలవడం వల్ల నీటి ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దాంట్లో పెరిగే ఈగల దోమల వల్ల వాళ్ళ వచ్చే ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. సో మురుగు నీరు అనేది నిల్వ లేకుండా చూడాల్సిన బాధ్యత పర్టికులర్గా ముఖ్యంగా గవర్నమెంట్ది అయితే, మన పరిసరాలలో అలాంటి సమస్య ఏమైనా ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేసే లేకపోతే కరెక్ట్ చేసే ప్రయత్నం చేయడం అనేది సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు భావించాలి. మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ జాగ్రత్తలు పాటించండి. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు, అదేవిధంగా గర్భిణీలు, చిన్నపిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉంటే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.